వచ్చినాము. అయితే బైబిల్ గ్రంథంలో ఈ విధంగా సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన యెడల చూడండి నా ప్రియ సోదరుడి, మనుషునికి మానవుని యొక్క జీవితం తర్వాత దేవుడన్న నిర్లక్ష్యం వైఖరి. అందుకనే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఆ నిర్లక్ష్యము అంటే చూడండి ఏం కదిలే ఏమైతులే అట్లా చాలా నిర్లక్ష్యం వల్ల మనం చూడొచ్చు. మనం భూమి మీద కొన్నిసార్లు కొన్ని ప్రయాణాల్లో ఈ మధ్య కూడా జరిగిన బస్సు యాక్సిడెంట్ ఏమీ కాదులే అనుకుంటాం. కానీ కొంత చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటూ వచ్చినాము చూడండి. అందుకే నిర్లక్ష్యం వల్ల చాలా చాలా నష్టం కలుగుతూ వచ్చింది. అందుకని ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినలా ఈ నిర్లక్ష్యం వల్ల ప్రాణమే కాదు కానీ అసలు భూమి మీద ప్రాణం పోయిపోయిన తర్వాత గొప్ప నరకానికి వెళ్తున్నాం. కాబట్టి నా ప్రస్తుతం ఎందుకు చెప్తున్నా ఈ మాటలంటే, నిర్లక్ష్యం వల్ల నువ్వు గొప్పది నరకానికి వెళ్ళిపోతావు. అందుకే ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినా నువ్వు ఎలాగో తప్పించుకున్నావు ఆ నరకాన్ని నుంచి తప్పించుకొని చాలవు. ఖచ్చితంగా నువ్వు నిర్లక్ష్యం చేస్తే యేసుక్రీస్తు నరకం తప్పదు. నా ప్రియస్తున్న సోదరుడు, ఎందుకు ఈ మాటలు మేము ఎంత గట్టిగా చెప్తున్నాం అంటే, మేము కూడా మా జీవితంలో ఒకప్పుడు మా స్థితిగతులు మేము కూడా భయంకరమైన లోకంలో పాపలు ఉంటూ వచ్చినవారమే. కానీ యేసుక్రీస్తు తెలుసుకోకుండా మేము కూడా సంసారంగా జీవిస్తూ వచ్చినవారమే. కానీ యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత ఈ విధంగా నిజంగా పరలోక రాజ్యం ఉన్నది, ఆ పరలోక రాజ్యాన్ని వాసుకుంటే యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కాదని ఆయన నమ్ముకొని మేము పొందిన గొప్పదైన ఆ సమాధానం సంతోషకరమైన రక్షణ మేమందరికీ తెలియజేయాలని నా రక్షణ నిర్లక్ష్యం చేయకూడదని ఈ విధంగా ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నువ్వు ఎలాగో తప్పించుకున్న జాలవు. నా ప్రియ సోదరుడి, భయంకరం నరకము మన కోసం ఎదురు చూస్తుంది. నరకమా పరలోకమా? నరకానికి వెళ్ళాలంటే ఈజీ, ఇప్పుడు ఎలాగో జీవిస్తాం నరకానికి వెళ్ళిపోవచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలని షరతులు వర్తిస్తాయి ఖచ్చితంగా. అందుకే నేనే మార్గం నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి దగ్గర ప్రవేశించడం దేవుని లేఖను సెలవిస్తున్నాయి. కాబట్టి నీ యొక్క నిర్లక్ష్యం వల్ల గొప్పదైన పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకోకూడదు. నిర్లక్ష్యం తెలుసుకోకుండా నువ్వు విడిచిపెట్టకూడదు. అందుకే నా నిర్లక్ష్యాన్ని విడిచి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణకు అంగీకరిస్తే చాలు, ఆ గొప్పదైన పరలోక రాజ్యాన్ని వారసులు చేస్తారు. భూమి మీద నీకు ఏమున్నా ఒక దినం వస్తుంది, విడిచిపెట్టాల్సింది ఏది కూడా నీకు అక్కడికి రాదు. నీకున్న మేడ మెద్దులైనా, నీకున్న ధనమైన బంగారమైన, నీకు పొలమైన, నీకున్న అందచందమైన ఏదైనా నా ప్రేమ సోదరుడి ఏది కూడా అన్ని కూడా గతించిపోవాల్సిందే. కానీ స్థిరమైనది శాశ్వతమైనది యేసుక్రీస్తు ప్రభువారు. స్థిరమైనది శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ. ఇంకా వాటికంటే ప్రాముఖ్యమైన స్థిరమైనది శాశ్వతమైనది ఆ పరలోక రాజ్యము. యుగాలు ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళాలా? లేకపోతే ఈ భూమి మీద కొద్ది కాలము మనిషి యొక్క ఆయుష్ చాలా పరిమితమే, ఎంతో ఉండదు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత అన్ని రోగాలే, షుగర్, బీపీ ఇప్పటి నుంచి చిన్న వయసు నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా హార్ట్ సంబంధించి ప్రాబ్లమ్ చాలా మంది చనిపోతూ వచ్చిన ప్రస్తుతం ఏదో ఒకటి వచ్చి మనిషి యాక్సిడెంట్ ద్వారా ఎప్పుడు చనిపోతుందో తెలియదు. కానీ ఏ సమయంలో మన భూమి మీద విడిచిపెడుతుందో తెలియదు. కానీ విడిచిపెట్టక ముందే భూమి మీద యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ యొక్క జీవితం ధన్యకరమైన జీవితం